హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో చాలా సింపుల్ ప్యాటర్న్స్ తోటి బ్లౌజెస్ని ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఫాస్ట్గా డిజైనింగ్ అనే ప్యాటర్న్స్ చూస్తారు. ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్ అండి. మనకు అసలు ఏ స్టిచ్ రాకపోయినా కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా మనం ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్యాటర్న్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇక ఫస్ట్ ఇక్కడ యాంకర్ థ్రెడ్ చూపిస్తున్నాను కదా, ఈ థ్రెడ్ని నేను 16 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ అంటే ఎలా తీసుకున్నానంటే శారీలో మనకి ఉండే కలర్స్ బట్టి దానికి సూటబుల్ అయ్యే కలర్స్ నేను చూస్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ తోటి మనం మిర్రర్స్ని స్టిక్ చేసుకుందాం. ఇలా మిర్రర్స్ని మనం నెక్ లైన్కి చుట్టూతా అంటించేసుకోవాలి. ఇక నీడిల్కి 16 స్ట్రాండ్స్ తీసుకున్నాను. కామెంట్ సెక్షన్లో ఇన్ని స్ట్రాండ్స్ నీడిల్కి ఎలా ఎక్కిస్తున్నారని అడిగారు. నేను ఒకసారి నెక్స్ట్ థ్రెడ్ ఎక్కించేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది నీడిల్ నెంబర్ 6 యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కంప్లీట్ చేస్తాం కదా. నెక్స్ట్ మళ్ళీ ఈ మధ్యలోంచి ఈ విధంగా స్టిచెస్ తీసుకోవాలి. ఇలా మనం 2 సార్లు వేసుకోవచ్చు. ఇది సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను కదా. అలా థర్డ్ టైం మళ్ళీ మధ్యలో స్టిచెస్ కింద థర్డ్ టైం కూడా వేసుకుంటే ఎట్లా ఉంటుందంటే కొంచెం ఎంబోజింగ్గా లావుగా వస్తుంది థ్రెడ్ వర్క్ అనేది. ఇక కంప్లీట్ అయిపోతుంది కదా మనకి. సెకండ్ దాంతో నేను ఇంకా సరిపెట్టేసి నెక్స్ట్కి వెళ్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా నీడిల్ పైకి తీసుకోవాలి. పైకి తీసుకున్నాక ఇప్పుడు దాకా మనం వేసాం కదండి స్ట్రాండ్స్ అనేవి. ఈ స్ట్రాండ్స్లోంచి క్లాత్ ఏమీ పిక్ చేయట్లేదు, జస్ట్ ఇలా బయటికి తీసుకుంటున్నారు. అంటే నీడిల్ వెనక్కి మనకి థ్రెడ్ అనేది ఉండాలి. చూడండి, ఈ స్ట్రాండ్స్లోంచి ఇలా నీడిల్ అనేది తీసుకుంటున్నాను. మనకి నీడిల్ వెనక్కి థ్రెడ్ అనేది ఉంటే కనుక మనకి లూప్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. జస్ట్ మనం లాగేస్తే ఇలా ఒక అల్లికలాగా దానికదే వచ్చేస్తుంది. ఇక్కడ నేనేమి క్లాత్ ఏమీ తీసుకోవట్లేదండి, జస్ట్ మనం ఈ థ్రెడ్స్లోంచి ఇలా బయటికి నీడిల్ లాగేస్తున్నాను. మనం ఈ మిర్రర్ పైన థ్రెడ్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ఇక్కడి నుంచి మనకి బ్యాక్కి లూప్ లాగా ఇలా ఒక ఇలా నెట్ లాగా ఫామ్ అయ్యి ఒక అల్లికలాగా వస్తుంది మిర్రర్ చుట్టూతా. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది చూడండి. జస్ట్ నేను ఈ విధంగా థ్రెడ్ని బయటికి పుల్ చేసేసుకుంటున్నాం. ఈ ప్యాటర్న్లో అసలు మనకి స్టిచ్ అనేది ఏ ఎంబ్రాయిడరీ స్టిచ్ నేను వాడలేదండి. జస్ట్ మనం వాడేది చాలా సింపుల్గా మామూలుగా ఇంట్లో చేసుకునే స్టిచ్ కుట్ట అనమాట. ఇది ఎంబ్రాయిడరీ స్టిచ్ అయితే కాదు. అందువల్ల చాలా సింపుల్గా మనం ప్యాటర్న్ కంప్లీట్ చేసుకోవచ్చు. మిర్రర్స్ అనేవి మీకు ఇంకా దీంట్లో మీకు ఫాస్ట్ అయ్యింది అనుకుంటే కనుక నా ఛానల్లో పేరు మీద క్లిక్ చేస్తే కనుక దాంట్లో 14 మిర్రర్స్ అనే వీడియో ఉంటుంది. అంటే 14 టైప్స్లో మనం మిర్రర్స్ని స్టిచ్ చేయొచ్చు. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్ లింక్ని మీరు వెళ్ళొచ్చు. చూడండి, నీడిల్లోకి సింపుల్గా ఎక్కిచ్చేసాను.
ఇది మళ్ళీ అగైన్ 8 స్ట్రాండ్స్ తీసుకున్నాను, అంటే డబల్ చేసుకుంటే మనకి 16 స్ట్రాండ్స్ అవుతాయి. ఇక 2 కలిపేసి ఇలా నాట్ వేసేసుకుంటున్నాను. ఇలా మనం నీళ్ళలోకి థ్రెడ్ ఒకేలా ఎక్కట్లేదు అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ టాకా వేస్తున్నాను. జస్ట్ ఏ ఎంబ్రాయిడరీ స్టిచ్ నేను యూజ్ చేయట్లేదు, జస్ట్ నీడిల్ ఎత్తుకొని కిందకి దించేస్తున్నాను. మనం నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించుకునే ముందు ఏం చేయాలంటే, మనకి కిడ్స్ యూజ్ చేస్తారు కదా, ఫ్యాబ్రిక్ స్టిక్ అంటారు, ఫ్యాబ్రిక్ కాదు గ్లూ స్టిక్ యూజ్ చేసుకుని ఈ స్ట్రాండ్స్ అన్ని జస్ట్ మనం గ్లూ చేసుకుని షార్ప్గా చేసుకోవాలి థ్రెడ్స్ అనేవి, అప్పుడు ఈజీగా నీడిల్లోకి ఎక్కేస్తాయి. ఈ చిన్న ట్రిక్ యూజ్ చేస్తూ నీడిల్లోకి మనం ఎన్ని స్ట్రాండ్స్ అన్నీ ఎక్కించుకోవచ్చండి. ఓన్లీ 8 కాదు, ఈవెన్ 12, 24 స్ట్రాండ్స్ కూడా మనం ఎక్కించుకోవచ్చు. ఈ గ్రీన్ కూడా నేను యాంకర్ థ్రెడ్డే తీసుకున్నాను, దీంట్లో నేను సిల్క్ థ్రెడ్స్ ఏమీ యూజ్ చేయట్లేదు, మొత్తం అన్నీ యాంకర్ థ్రెడ్డే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బ్లాక్ కదండి బ్యాక్గ్రౌండ్, దానివల్ల చాలా ఎలిగెంట్గా మనకి థ్రెడ్స్ అనేవి బాగా షార్ప్గా విజిబుల్ అవుతాయి, అందుకని దీంట్లో మనం యాంకర్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ అగైన్ సేమ్ స్ట్రాండ్స్ 16 స్ట్రాండ్స్ వైట్ తీసుకున్నాను. ఇలా మొత్తం మనం ఈ గ్రీన్ సైడ్కి వైట్ తోటి టాకాలు తీసేసుకోవాలి. ఎంత అందంగా ఉందో చూడండి, గ్రీన్ మధ్యలో మనం వైట్ వేసేసరికి చాలా లుక్ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా సూటబుల్ అయింది బ్లాక్కి. ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం మిర్రర్ అనేది ఆరెంజ్తో స్టిచ్ చేసాం కదా, సేమ్ యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తూ ఇలా గ్రీన్ పైన జస్ట్ చిన్నగా టాకా వేసుకుంటున్నాను. మనకి కామెంట్లో ఫ్రెంచ్ నాట్ కూడా రావట్లేదు, అసలు ఈవెన్ బిగినర్స్ కూడా యూజ్ అయ్యే ప్యాటర్న్స్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేశారు, అందుకని ప్యాటర్న్ షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, అసలు మనకు స్టిచ్ అనేది లేదు, ఒక్క మిర్రర్ అనేది మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ సింపుల్గా చిన్నగా కిందకు గుచ్చుతున్నాను, దానివల్ల మనకి ఒక నాట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ స్ట్రాండ్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాం కదండి, అందువల్ల చిన్న నాటు వేసినా కూడా, చిన్న నాటు కాదు చిన్న టాకా వేసినా కూడా ఒక నాట్ లుక్ అనేది వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఈ విధంగా మొత్తం నెక్ లైన్ అంతా ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక్క పెద్ద ఫ్లవర్ అనేది వేస్తున్నాను, ఈ పైన నెక్ లైన్లో మీకు చూపిస్తాను. మధ్యలో వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కింద ఎలా ఉందో ఆ విధంగా మిర్రర్ స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసేసుకుని ఫస్ట్ లైన్ మనం సేమ్ ఇలాగే గ్రీన్ అండ్ వైట్తో ఆరెంజ్ 3 కలర్స్ కాంబినేషన్స్ ఫస్ట్ లేయర్ అనేది మనం స్టిచ్ చేసేసుకుంటాం. ఇక సెకండ్ లేయర్ వచ్చేసి మనం ఓన్లీ ఆరెంజ్ ఒకటే యూజ్ చేస్తూ ఆరెంజ్తో సేమ్ ఇదే విధంగా టాకాలు వేసుకోవాలి. సెకండ్ లేయర్లో ఇది ఫస్ట్ లేయర్లో గ్రీన్ అండ్ వైట్ యూజ్ చేస్తాం, పైన ఆరెంజ్తో టాకాలు వేసుకుంటాం. నెక్స్ట్ లేయర్లోకి వచ్చేసి గ్రీన్ తోటి మనం సేమ్ ఒక కలర్ తోటి టాకాలు వేసుకోవాలి. ఈ లేయర్లో వేసుకుని పైన గ్రీన్ తోటి నాట్లు కింద మనం స్టిచ్ చేసుకుంటాం. ఇంకా థర్డ్ లేయర్ వచ్చేసి సేమ్ మళ్ళీ వైట్ అండ్ గ్రీన్ పైన చుక్కల్లాగా మన ఆరెంజ్ థ్రెడ్ తోటి వేసుకోవాలి. ఇలా ఒక పెద్దది మనం బ్యాక్ సైడ్ వేసుకుంటాం నెక్ లైన్కి, అంటే నెక్ లైన్ కింద అనమాట.
ఈ విధంగా మొత్తం ప్యాటర్న్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది కదా. మరి ఇలాంటి మంచి ప్యాటర్న్స్ మీకు షేర్ చేస్తున్నాను కదా. జస్ట్ లైక్ బటన్ అనేది హిట్ చేయండి. ఇలా లైక్ బటన్ హిట్ చేయడం వల్ల ప్రతి లైక్ నాకు తెలుస్తుంది, మరిన్ని ప్యాటర్న్స్తో మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంది. ఇక నెక్స్ట్ నెక్ లైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. మరి లైక్ బటన్ హిట్ చేయడం మర్చిపోవద్దు.